సిస్టమ్స్ మార్చుకొచ్చాడు, పాలనా విధానం మార్చుకొచ్చాడు. అయినా కూడా ఓడగొట్టినప్పుడు అట్లాగే చేయాలని ఇంకోళ్ళు ఎందుకు అనుకుంటారు? అట్లా చేసి మనం చెడగొట్టుకోవాలనుకుంటారా? ఆలోచించి చేయాలనుకోవచ్చేమో. చంద్రబాబు గారు అనాలోచితంగా అతను చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, అతను వేగంగా మద్యం పాలసీ మార్చేశాడు. సొంత కార్యకర్తలు సొంత నాయకులకు కూడా తినడానికి డబ్బులు లేకుండా పోయింది. ఇసుక పాలసీ మార్చేశాడు. వీళ్ళు ఎవరు తినలేదు. మామూలుగా అయితే ఒక జర్నలిస్ట్ గాను లేకపోతే ఒక తటస్థుడు గాను మనకి అది తప్పని అనిపిస్తుంది. నాయకులు కార్యకర్తలను తినటం ఏంటి, మేపడం ఏంటి, అంతే అంతే కదా, అవినీతి చేయడం ఏంటి అన్నటువంటి. కానీ పార్టీ కేడర్ బ్రతకడానికి అదొక ఇరుసు అన్నటువంటిది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కనబడుతున్నది అది. అంటే ఆ వర్గం అంటే తినిపించు అన్న ఫార్ములాని జనం ఒప్పుకుంటున్నారు తప్పించి గడ్డివాము దగ్గర కుక్కలాగా నేను తిన్ను ఇంకొకళ్ళని తిన్నివ్వను అంటే ఒప్పుకోవట్లేదా? ఫార్ములా మారిందేమో జనంలో. కరప్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారేమో. ఎందుకు అంటే కేంద్రంలో ఒక పక్కన అభివృద్ధి తక్కువ ఏం చేయలే, సంక్షేమ పథకాలు తక్కువ ఏం చేయలేదు, అన్ని చేసినా కూడా మోడీకి కూడా సీట్లు తగ్గించారు కదా. అంటే అర్థం ఏంటి? ఆయన తిన్నయ్యట్ల పద్దాక ఈడీలు సిబిఐలు ఇవన్నీ అక్కడ కనబడుతోంది కళ్ళెదురుగుండా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు స్వాధీనాల నుంచి అవినీతి దాకా. కానీ అది ప్రతిపక్ష వేధింపుల కింద ఫీల్ అవుతున్నారు అంతే తప్పించి అది అవినీతి